ఊహించి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే కాంగ్రెస్ గెలవదు, ఒకవేళ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? బండి సంజయ్ మాట్లాడితే నక్సలైట్ అంటాడు. అరే నక్సలైట్లంతా విడ్రా అవుతున్నారు కదరా భయ్, మెయిన్ స్ట్రీమ్లో వస్తున్నారు కదా. ఈయన మళ్ళీ నక్సలైట్ ఇష్యూ ఎందుకు? బండి సంజయ్ గారు ఆల్రెడీ వాళ్ళలో కూడా మార్పు వచ్చింది, వాళ్ళే సరెండర్ అవుతున్నారు. మాటికి నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు. నక్సలైట్లకు మేము సపోర్ట్ కాదు, మేము నక్సలైట్లకు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్పినాము. ఎందుకంటే మీరు కూడా పేదవాళ్ళు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ భూస్వామి దున్నేవాడికే భూమి ఇచ్చింది కనుక మీరు ఆలోచనలో మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఎంతోమంది సరెండర్ అవుతున్నారు నక్సలైట్లు ఉన్నోళ్ళు. అలాంటప్పుడు నక్సలైట్లు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పడం అది న్యాయం కాదు. రేవంత్ రెడ్డి అలాంటి పని చేయడు. నక్సలైట్లలో మార్పు తీసుకురావాలని అదే ఆలోచన, రాహుల్ గాంధీది కూడా అదే ఆలోచన. వాళ్ళు మార్పు వచ్చి మెయిన్ స్ట్రీమ్లో రావాలంటే చాలామంది ఇప్పటికే సరెండర్ అవుతున్నారు, ఇంకా సరెండర్ అవుతారు. ఆ నక్సలైట్ అనే మాటను అనవసరంగా మా మీద రుద్ది మేము నక్సలైట్ల పేరు కాదు, వాళ్ళలో మార్పు రావాలి, ప్రజా జీవితంలో రావాలని మా కోరిక. దానికి వాళ్ళు ఆలోచన చేసి మారుతున్నారు. వాళ్ళు వచ్చి సరెండర్ అయితే టైంలో కొత్త ఆరోపణలు చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం చెప్తారు? ఫైనల్గా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి మీద కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్ చేశారు, మీరు చూసే ఉండవచ్చు. ఇది అనవసరం కామెంటు. ఆయన ఏం చేసిండు, ఏం కథ. ఇప్పుడు ఆవిడ పోటీ పడ్డప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అలాంటిది ఏం లేదు. ఆయన మంచి జస్టిస్ ఉండే, మంచి పేరు ఉన్నది. ఆయన పేదోళ్ళ గురించి చూసిండు. తప్పనిసరిగా అవకాశం ఇచ్చిండ్రు ఇండియా కూటమి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఇచ్చారు కాబట్టి పోటీలో ఉన్నాడు. గెలవాలనే ఆకాంక్ష నాకు ఉంది. ఎందుకంటే మన తెలుగువాడు, మన ప్రాంతం వాడు కనుక ఆయన గెలవడానికి దక్షిణ ప్రాంతానికి అవకాశం వచ్చింది. అందులో తెలుగువాడుగా వస్తుంది కాబట్టి మేము గెలిపించడానికి శాయశక్తిలో కృషి చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.